జయ వీరభద్రుడికి సార్ నమో నమః. ఇప్పుడు అడ్డుకున్న మన ఆయన వీరభద్రుడు ఏం చేస్తున్నాడు? మొత్తము ఇప్పుడు ప్రతి ఒక్కటి చేపిస్తాడు. అమరావతి అవుతుంది, పోలవరం అవుతుంది, ఫుల్ డెవలప్ అయ్యి లాస్ట్ కేంద్రంకి పాలిత ప్రాంతం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్రమే చేతిలో తీసుకొని పాలిస్తాడు. మన ఆయన వచ్చేందన్న కేంద్రంతో ఏం అవసరం, మోడీతో ఏం అవసరము. మన ఆయన వీరభోగసంతులు వచ్చి అమరావతిని బ్రహ్మాండమైన రాజధాని చేసి అక్కడి నుంచే రాజపాలన సాగిస్తాడు. మన ఆయన ఈ విధాతే దిగినాడు భూమి మీదకి. ఆయన దిగితేనే పనిలేదు. ఇప్పుడు ప్రచండ మతాలు, రకరకాల అరాచక శక్తులు, యువకులకు గాలి తప్పడము, లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ భారతదేశంలో ఇవన్నీ చేస్తుంటే ఊరుకుంటాడా? మన ఆయన శివుడు వీరభద్రుని దింపినాడు. వీరభద్రుడు వచ్చి చేస్తున్నాడు ఆట. ఇప్పుడుందరూ ఆట అసలు అంటే కర్మ సిద్ధాంతం అంటే చూపించినాడు కదా. చావుని కర్ణతో రుచి చూపించినాడు. ఇప్పుడు కర్మ సిద్ధాంతం చూపిస్తాడు. ఇంటింటికి ప్రతి ఒక్క మనిషికి హెచ్చరికలు చేస్తాడు. మానుకుంటారా వెలిగిస్తాడు, లేకుంటే కర్మకే బలైపోతారు. మిమ్మల్ని ఏం కొట్టే తిట్టే పంటే కర్మకే బలైపోతారు.